Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఎన్నో కాలేజ్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా మన యూట్యూబ్ ఛానల్లో స్టూడెంట్స్కి వివరిస్తూ వస్తున్నాను. ఈరోజు వచ్చేసి కూడా ఒక కాలేజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ కాలేజీ గురించి ఏదో ఇయర్ చెప్పడం కాదు. సో ప్రీవియస్గానే ఈ కాలేజీ గురించి నేను 2022లో చెప్పాను. దాదాపు అప్పుడే 50,000 మెంబర్స్ చూశారనమాట. ఐఐటి అనేది ట్రిపుల్ ఐటే కాదు, ఇక్కడ కూడా 50 lakhs ప్యాకేజీ అండ్ నో ట్యూషన్ ఫీజ్, నో హాస్టల్ ఫీజ్, స్కాలర్షిప్ వచ్చేసి మీకే 5,000 పర్ మంత్ ఇస్తారని చెప్పేసి 2022 డిసెంబర్లో చెప్పడం అనేది జరిగింది. ఈ వీడియో చూసి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అప్పుడు నాకు ఫోన్ కాల్ చేసి ఈ కాలేజ్ ఏంటని తెలుసుకొని కూడా మన తెలుగు పేరెంట్స్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది అడ్మిషన్ కోసము నా గైడెన్స్ అనేది తీసుకున్నాను. బట్ ఈ రోజు ఏదో చెప్పిన వీడియో కాదు ఇది. 4 yearsగా తెలుగు పేరెంట్స్కి మొట్టమొదటిసారిగా గైడెన్స్ అనేది ఈ వీడియో ద్వారా చాలా మంది రావడం జరిగిందన్నమాట. అదే కాలేజీ గురించి మళ్ళీ ఈ రోజున డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది వీడియోస్ చేశారు, కానీ ఈ కాలేజ్ ఎవరికి సూటబుల్ అవుతుందో వాళ్ళే వెళ్ళాలన్నమాట. అంతే తప్ప అందరికి సూటబుల్ కాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ కాలేజీ గురించి మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ కాలేజ్ ఏంటి, ఇక్కడ ఎటువంటి కోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి ఇంకోసారి ఏంటంటే, మీరు చూస్తున్నటువంటి చాలా మంది పేరెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి రీసెంట్గానే 75,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా మీరు ఎంకరేజ్ చేసినట్లయితే 1,00,000కి వెళ్ళే ఆస్కారం ఉంది. కాబట్టి దాన్ని మీరు కొంచెం మమ్మల్ని ప్రోత్సహించే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక క్షణం ఆగి లైక్ చేస్తారని కోరుకుంటూ, మీకు కూడా ఇటువంటి కాలేజ్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మన యొక్క హెల్ప్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి స్కిల్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా, అదేవిధంగా 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, ఎటువంటి కెరియర్ చూజ్ చేసుకోవాలి, వీళ్ళని ఐఐటి ఫౌండేషన్లో వెయ్యాలా లేదా, వీళ్ళకి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, అసలు వీరికి స్కూల్కి వెళ్ళటం వల్ల ఎటువంటి స్కిల్స్ అనేవి వచ్చాయి, మరి స్కూల్లో వస్తున్న మార్క్స్ కరెక్టా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్ అనేది పేరెంట్కి స్టూడెంట్కి ఉంటుంది. రేపు వీళ్ళు టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వీళ్ళు క్రాక్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అన్ని కన్ఫ్యూజన్స్ కూడా మీరు మీ ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్లో ఒక 1 hour కనుక మీరు మాకు టైం కేటాయించినట్లయితే, మీ స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరు అందరూ కూడా 1 hour నాకు టైం ఇచ్చినట్లయితే మీ పిల్లవాడి యొక్క లేదా మీ పాప యొక్క స్కిల్స్ ఏంటి, వీరికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది, లేదా ఇప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఈ సంక్రాంతి హాలిడేస్లో ఈ టెస్ట్ ట్రై చేయండి. ఈ టెస్ట్ కేవలం 2,500 రూపాయలు మాత్రమే. ఫ్యూచర్లో ఇది 5,000 అయ్యే కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే టెస్ట్ యొక్క ఎక్యురసీ ఎంత ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి హాలిడేస్లో ఈ టెస్ట్ మీరు అందరూ రాస్తారని కోరుకుంటూ ఇక మనం ఇందులోకి వెళ్దాం అనమాట. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం డిస్కస్ చేయబడినటువంటి యూనివర్సిటీ ఏదో కాదు, ఐఎస్ఐ ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. మన ఛానల్లో 2022లో పెట్టినప్పుడు చాలా పాపులర్ అయిపోయింది, అది చాలా మంది చూశారనమాట. సో ఇక్కడ ఎవరైతే ఈ మహానుభావుడు ఉన్నారో ప్రశాంత్ చంద్ర మహాబులీస్ అనమాట, ఇతను ఈ యొక్క ఐఎస్ఐ రావడానికి చాలా కృషి చేశారు. వారు 1959లో ఈ కాలేజ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది కోల్కతాలో 1931లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత మనకి నేషనల్ ఇంపార్టెన్స్ కింద ఈ యొక్క కాలేజీని వాళ్ళు దీన్ని ఒక నేషనల్ కాలేజీగా గుర్తింపు 1959లో వచ్చిందనమాట. ఇది పబ్లిక్ యూనివర్సిటీ, హెడ్ క్వార్టర్ కోల్కతాలో ఉంది. దీనికి సంబంధించినటువంటి అఫిలియేషన్ యూనివర్సిటీస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఈ యొక్క ఎవరైతే స్టాటిస్టిషియన్ ఉన్నాడో, సో ఈ వీరి యొక్క చొరవతోనే ఈ ఇండికల్స్ ఏదైతే మనయో మనకి ఈ ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రావడం జరిగింది అన్నమాట. మరి ఇక్కడ ఎటువంటి కోర్సెస్ అందిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే, బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. మొత్తం మనకి 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది 3 years కోర్స్ ఉంటుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తూ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉండాలన్నమాట. ఇది అందరూ చదువుతారు, ఇబ్బంది అయితే లేదు. కాబట్టి కొంతమంది ఓపెన్ వాళ్ళు కూడా రాస్తుంటారు కాబట్టి చెప్తారు. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది కూడా మనకి 3 years కోర్సు. దీనికి కూడా మీరు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఇంటర్మీడియట్లో చదువుతూ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. దాంతోపాటు ఒక 2 years థర్డ్ బ్యాచ్ నడుస్తూ ఉంది.
ఐఎస్ఏ అనే ఒక కోర్సు లాంచ్ చేసింది అనమాట. స్టాటికల్ డేటా సైన్స్ కోర్స్ అనమాట. బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అనేటువంటి కోర్సుని కూడా ఈ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇది 4 ఇయర్స్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇదివరకు ఒక 2 ప్రోగ్రామ్స్ యూజీ లెవెల్లో ఉండే కాస్త అవి 3 ప్రోగ్రామ్స్గా మారాయి. ఇదే స్టాటికల్ డేటా సైన్స్. ఇది 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్ అనమాట. దీనికి కూడా మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇట్లా 3 ప్రోగ్రామ్స్ అనేవి ఈ ఇన్స్టిట్యూషన్స్లో మనకి ఆఫర్ అనేది చేస్తున్నారు. అయితే ఈ బ్యాచులర్ ఆఫ్ స్టాటికల్ డేటా సైన్స్ కొంత డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ బిఎస్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా. ఈ ప్రోగ్రాంలో మీరు థర్డ్ ఇయర్లోనే మీరు డిస్కంటిన్యూ కావచ్చు, వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మీరు 4th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంఎస్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. అటువంటి వెసులుబాటు ఉన్నటువంటి కోర్స్ అనేది ఈ యొక్క బిఎస్ స్టాటికల్ డేటా సైన్స్ కోర్స్ అనేది. ఒకసారి ఇక్కడ మీకు సీట్ వచ్చిందంటే మీకు దాదాపు ₹1,00,000 ప్యాకేజ్ వచ్చినట్టే. ఎందుకంటే మీరు ఇక్కడ థర్డ్ ఇయర్లో డిస్కంటిన్యూ అయిపోయి కూడా ఎంఎస్ చేయొచ్చు. 4th ఇయర్ తర్వాత ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా చేసినట్లయితే మీకు పీజీ సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అంటే ఎట్లయినా కానీ 5 ఇయర్సే మీకు 3+2 కానీ 4+1 కానీ చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఎంఎస్ డేటా సైన్స్ అండ్ స్టాటికల్లో మీకు ఎంఎస్ వస్తుంది. మంచి ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే బిఎస్ మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ 100% హయ్యర్ స్టడీస్కే వెళ్ళారనమాట వాళ్ళు. ఎందుకంటే హయ్యర్ స్టడీస్కి వెళ్తే వాళ్ళకి మంచి ప్యాకేజ్ వస్తుంది. ఎక్కడో కాదు, ఇదే కాలేజీలో హైయర్ స్టడీస్కి వెళ్ళారు. ఫారెన్లో కూడా ఐఐసీలో చదివామన్నట్లయితే యూఎస్లో కానీ యూకేలో కానీ కెనడాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్లో మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఏదైతే మనకి బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్కి ఐఎస్ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఏదైతే మనకి ఈ బిఎస్డిఎస్కి మాత్రము మీరు జేఈ మెయిన్స్ 2026 కానీ 2025 స్కోర్ అనేది తీసుకుంటారు. దాంతోపాటు సియుఈటి యూజీ ఎగ్జామ్ స్కోర్ కూడా కన్సిడర్ చేసి ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తారు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఉన్నటువంటి సీట్స్ అనేవి పెద్ద వేలకు వేలు ఉండవు. ఇక్కడ మీకు ఆనర్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ బిఎస్డిఎస్ ఉంది కదా. బిఎస్డిఎస్ ఉండేటువంటి సీట్సే టోటల్గా 75 అనమాట. కోల్కతా, ఢిల్లీ, బెంగళూరులో మనకి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి కోల్కతాలో ఒక 79 సీట్స్ అండ్ నెక్స్ట్ బెంగళూరులో ఒక 79 సీట్స్ అనేవి బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఉన్నాయి. అండ్ 25 సీట్స్ అనేవి బిఎస్డిఎస్లో మనకి 3 కాలేజ్లో ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీకే 5,000 ఇస్తారు. కాలేజ్ ఫీజు అంటే పెద్ద ఉండదు. కాకపోతే అటెండెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు 75% అనేది మాత్రం మెయింటైన్ చేయాలి, లేకపోతే మీకు స్కాలర్షిప్ రాదు. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏదైతే ట్యూషన్ ఫీజు ఉందో మిగతా వాటికి లేదులే, కానీ ఈ బిఎస్డిఎస్కి మాత్రము మీరు ఇయర్లీ 1 lakh ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి స్టైపెండ్ అనేది వాళ్ళు ఇవ్వరు. ఓన్లీ బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచులర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్కి మాత్రమే వాళ్ళు స్టైపెండ్ ఇస్తారు అనమాట. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిఎస్డిఎస్ వస్తే మాత్రం మీరే చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ కంపెనీస్ అన్ని మీరు చూసుకోండి. ఇక్కడ దాదాపు 30 లక్షల నుంచి 14 లక్షల మీడియం ప్యాకేజ్. ఇంకా ఇది 50 lakhs కూడా వెళ్ళిందండి. ఇది ఒకనొక టైంలో లాస్ట్ ఇయర్ మీకు చూపిస్తున్నాను. 50 lakhs, 70 lakhs ఇట్లా హైయెస్ట్ ప్యాకేజ్ కూడా వెళ్ళింది అనమాట. ఇక్కడ ఉన్న టాప్ కంపెనీస్ అన్నీ కూడా అంటే ఎక్కడ బిఎస్లో కాకుండా వీళ్ళు ఎంఎస్కి వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ బిఎస్ చేసిన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎంఎస్ కూడా చేస్తారు. వాళ్ళకి వచ్చినటువంటి ప్యాకేజ్ అనమాట. 100% ప్లేస్మెంట్ ఉన్నటువంటి కాలేజ్. ఎటువంటి జాబ్స్ ఉంటాయంటే ఇక్కడ మీకు అనలిస్ట్గా, రిస్క్ అనలిస్ట్గా, డేటా సైంటిస్ట్గా, అదేవిధంగా టెక్నాలజీ కన్సల్టెంట్గా, వచ్చేసి మీకు ప్రొడక్ట్ డేటా సైంటిస్ట్గా ఇటువంటి జాబ్స్ అనేవి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఏదైతే స్టూడెంట్స్ ఇక్కడ ఎంఎస్ అండ్ ఎంటెక్ చేస్తున్నారో వాళ్ళకి. అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఒకటి మీకు యూజీఏ అండ్ యూజీబీగా ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఎవరైతే మనకి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇస్తున్నారు అనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే బి స్టాటిస్టిక్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాథ్స్లో మీకు 30 వస్తాయి. అదేవిధంగా బిఎస్డిఎస్లో కూడా మీకు కొన్ని సీట్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మీకు క్వశ్చన్స్ అనేవి 30 వస్తాయి. ఇది వచ్చేసి మీకు 10:30 to 12:30 4 జరిగింది. ఆఫ్టర్నూన్ వచ్చేసి డిస్ప్యూట్ అనమాట. అంటే మీకు ఇది నార్మల్గా ఎండ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎట్లయితే రాస్తుంటారో అట్లా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. మల్టిపుల్ చాయిస్ కాకుండా ఆ ఎగ్జామ్లో మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది.
క్వశ్చన్స్ అనేవి ఒక 8 ఇస్తారు. ఇక్కడ ఒక 30 ఇస్తారనమాట. ఇక్కడ మీకు ఒక్క క్వశ్చన్‌కి మీకు రైట్ అయితే 4 మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ 8 క్వశ్చన్స్‌కి 10 మార్క్స్ అనేది ఇస్తారనమాట. +1 ఫర్ అటెంప్టెడ్, 0 ఫర్ ఇన్‌కరెక్ట్ అనమాట. అంటే నెగెటివ్ మార్కింగ్ అయితే ఏమి లేదు. కానీ ఇక్కడ స్కోర్ తీసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌లో మీరు ఇది యూజీఏ అంటే మార్నింగ్ జరిగేటువంటి ఎగ్జామ్‌లో ఎవరైతే జనరల్ కేటగిరీ ఉంటారో కట్ ఆఫ్ అనేది 69/120, యూజీబీలో 80 మార్కులకి 30 మార్కులు రావాలన్నమాట. ఓబీసీ ఎన్సీలో అయితే 62.1 కట్ ఆఫ్ మార్కు అంటే 50% మార్క్స్ రావాలి. ఇక్కడ 80కి 27 రావాలి. ఏది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ కట్ ఆఫ్. ఎస్టీ ఎస్టీ వాళ్ళైతే 120కి 55, సెకండ్ పేపర్ అయితే 80కి 24 అనమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ పేపర్ తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ ఇది. సో ఇది 67/120, 31/80 అండ్ అదేవిధంగా మీకు ఓబీసీ ఎన్సీఎల్లో కూడా 60.3/120 అండ్ బి పేపర్లో కూడా 27.9/80 అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా స్కోర్ అనేది తీసుకోవచ్చు. ఈ రేంజ్లో మీకు స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటేనే మీరు ఈ కాలేజీని ఎంచుకోవాలి. ఇది మ్యాథమెటిక్స్లో బాగా గ్రిప్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రం వెళ్ళాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీకు బి మ్యాథ్ ఏదైతే స్టాటిస్టిక్స్ బిఎస్డిఎస్ ఉన్నాయి కదా, ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక్కడ ర్యాంక్స్ తీసుకోండి. 27 ఓపెన్ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్లో 6th ర్యాంక్, ఓబీసీలో 17th ర్యాంక్, ఎస్సీ ఎస్టీలో 12, ఎస్టీలో 3వ ర్యాంక్ అనమాట. మ్యాథ్స్లో ఇది బిఎస్డిఎస్లో ఏది బెంగళూరులో, ఇది మనకి స్టాటిస్టిక్స్లో కోల్కతాలో కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఇంత రేంజ్లో ఉంటేనే తప్ప మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అందరు అప్లై చేయకుండా ఎవరైతే మ్యాథమెటిక్స్లో బాగా ప్రావీణ్యం ఉంటుందో, జమ్మై ఉంటారో మ్యాథ్స్లో, మ్యాథ్స్ అంటే బాగా పిచ్చో వాళ్ళే రాయండి అనమాట. అందరు రాయకండి. ఇది వచ్చేసి మీకు ఫిబ్రవరిలో పడేటువంటి ఛాన్స్ ఉంది. ఇది 22 డేట్ నేను ఇచ్చింది, మార్చి ప్రకారం ఇచ్చాను. అప్లికేషన్ పోర్టల్ వచ్చేసి మీకు 26th మార్చ్లో కంప్లీట్ అయిపోద్ది. ఎగ్జామ్ అనేది ఎప్పుడు కూడా మే 10th కానీ 11th కానీ, నాకు తెలిసి గత 3-4 ఇయర్స్గా 11th జరుగుతూ ఉందన్నమాట. ఏమన్నా క్లాస్ వస్తే చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇది ఇంకా నోటిఫికేషన్ రాలేదు, మనకి ఫిబ్రవరిలో వస్తుంది. సో ఇలాంటి కాలేజెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసము, గైడెన్స్ కోసము మీరు ఎదురు చూస్తున్నట్లయితే మన పెయిడ్ మెంటర్షిప్ ద్వారా మీరు ఈ యొక్క ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి మీకున్నటువంటి డౌట్స్, క్లారిఫికేషన్స్ అన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఐఎస్ఐ, సియుఈటి, జేఈ మెయిన్సే కాకుండా అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే గైడెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీరు అప్లై చేసి ఎగ్జామ్స్ రాసి ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏంటి, ఏ కోర్స్ మంచిది, ఏంటి, ఏ కాలేజ్ మంచిది, మనం తీసుకునే కోర్స్ కరెక్ట్ అయినా కాదా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ యొక్క టెస్ట్ ద్వారా అయితే మీరు వచ్చే ర్యాంక్ ద్వారా అడ్మిషన్స్ తీసుకుంటారో ఈ గైడెన్స్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, పేరెంట్స్ వాటి వివరాల కోసం ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోతో మీకు ఇంకొక యూనివర్సిటీతో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ, ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటూ కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.